కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి ఎట్లునే మరచుందురా కంసుని సంహరింపా సద్గురుడు అవతారమెత్తెనప్పుడు దేవకీ గర్భమునను కృష్ణావతారమై జన్మించెను. 7 రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను. ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను. తలతోను జన్మమైతే తనకు బహుమోసంబు వచ్చుననుచు ఎదురు కాళ్ళను బుట్టెను. 7 తాతులను చంపెనప్పుడు నెత్తురుతో ఉండియప్పుడు ఆ బాల కావు కావున ఏడ్చుచు నన్నేల ఎత్తుకొనవే నా తల్లి దేవకీ వందనంబు. ఒల్లెలహీనంబుతో ఈ రీతి నున్నాను కన్న తండ్రి నిన్నెట్లు ఎత్తుకొందు నీ ఒక్క నిమిషంబు తాళరన్నా. గంగను ప్రార్థించెను జలనిధుల గంగ తాను పొంగెను. గంగ నదిలోనప్పుడు దేవకీ జలకంబులాడినప్పుడు ఇకనైనా ఎత్తుకొనవే నా తల్లి దేవకీ వందనంబు. కాని బాలుని వలెను నన్నిట్లు ఎడబాసి ఉండతగునా. నీ పుణ్యమాయే కొడుకా ఇంకొక్క నిమిషంబు తాళరన్నా. కామధేనువునప్పుడు దేవకీ కడగి ప్రార్థించగాను పాలవర్షము గురిసెను. అప్పుడా బాలుపై చల్లగాను తడి వస్త్రములు విడిచెను. దేవకీ పొడి వస్త్రమును కట్టెను. పొత్తిళ్ళ మీదనప్పుడు బాలుండు చక్కగా పవలించును. తన 2 హస్తములతో దేవకీ బాలుణ్ణి ఎత్తుకొనెను. అడ్డాలపై వేసుక ఆ బాలునందచందము చూచెను. వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా. నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా. సీతపత్రనేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామ